నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మనం చాలా మందిని కలుస్తూ ఉంటాం రోజు. అందులో కొంతమంది మనతో ఒక మాస్క్ వేసుకొని మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది స్వచ్ఛంగా నిజాయితీగా మాట్లాడతారు. కానీ ఎవరు ఏంటి అని పసిగట్టడం కొంతమందికి చాలా ఈజీ, కానీ కొంతమందికి చాలా కష్టమైన విషయం. అలాగే అంటే మన వంటల విషయంలో కూడా చూసుకుంటే, మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఇది చాలా హెల్దీ వంటకం అని రకరకాల స్టోర్స్లో మనం తీసుకుంటూ ఉంటాం, తింటూ ఉంటాం. కానీ అందులో ఎన్ని వంటకాలు మాస్క్తో ఉన్నాయి అంటే మనల్ని మోసం చేసే ఉన్నాయి, ఎన్ని నిజంగా స్వచ్ఛంగా ఉన్నాయి అనేది మాత్రం పసిగట్టడం మనకు నిజంగా కష్టమైన విషయమే అండి. అంటే కొన్ని పదార్థాల్లో ఇందులో బెల్లమే వేసామండి, పంచదార వేయలేదు అంటారు. అది మనం నమ్మి తినేస్తూ ఉంటాం, కానీ రుజువు చేసుకోవడం ఎలా? అలాగే ఏంటంటే మనుషుల విషయంలో కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు అని పసిగట్టడం కొంతమందికి చాలా ఈజీగా ఉండేటువంటి విషయం. అలాంటి వాళ్ళని చూసి ఆ ఆర్ట్ ఏదో మనం కూడా నేర్చుకోవాలి. మరి ఈ రోజు మాత్రం మన అమృతంలో ఎప్పుడూ కూడా చక్కగా అంటే మీ కళ్ళ ముందే స్వచ్ఛంగా, సాత్వికంగా, ఆరోగ్యకరంగా, అద్భుతంగా వంటలు చేసి చూపిస్తూ ఉంటాము. అండ్ మీరందరూ కూడా నేర్చుకుంటూ ఉన్నారు. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ. మరి అందులో భాగంగా ఈ రోజు మన మొదటి వంట పేరేంటో తెలుసా? బార్లీ రవ ఇడ్లీ. సాధారణంగా రవ ఇడ్లీ తెలుసు, ఇడ్లీలో రకరకాల ఓట్స్ ఇడ్లీ అని ఇదని అదని బోల్డ్ రకాలు చేసుకున్నాం. బార్లీతో ఎప్పుడైనా రవ ఇడ్లీ తయారు చేశారా? లేదు అంటే ఈ రోజు నేర్చేసుకుందాం. మరి ముందుగా బార్లీ రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బార్లీ రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బార్లీ గింజలు 1 కప్పు, బొంబాయి రవ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బార్లీ రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం బార్లీని ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతావన్నీ కూడా చక్కగా మన ఇంట్లో ఉండేవి. అయితే ఈ బార్లీ అనే పదాన్ని నేను ఫస్ట్ మా అమ్మమ్మ దగ్గర నుంచి విన్నానండి. అంటే ఎప్పుడో ఒకసారి వేడి చేసింది అంటే బార్లీ వాటర్ తాగు అని. అందరూ ఏంటంటే సాధారణంగా ముఖ్యంగా వేసవి కాలంలో వేడి చేసింది అని చెప్పిన వెంటనే బార్లీ నీళ్లు తాగు, బార్లీ గంజి తాగు అని చెప్తూ ఉంటారు. అది చాలా చాలా కరెక్ట్ అండి. ఒంట్లో వేడి శాతాన్ని తగ్గించడానికి బార్లీ చాలా బాగా సహాయపడుతుంది. ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్ గురించి మాట్లాడుకుంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అందుకే పిల్లలకు కూడా మనకు బార్లీతో ఏవి ఇచ్చినా కూడా చాలా మంచిది. అంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఏంటంటే వాళ్లకు కొన్ని నెలలు దాటిన తర్వాత నీరు వచ్చేస్తూ ఉంటుంది, కాళ్ళు వాస్తూ ఉంటాయి, చేతులు వాస్తూ ఉంటాయి, వాళ్ళు కూడా ఉబ్బిపోతూ ఉంటారు. అది నీరు ఎక్కువగా కొంతమందికి ఫామ్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్లకు ఒంట్లో ఉండే నీరు శాతాన్ని తగ్గించడానికి, ఇమ్మీడియట్ గా మనకు శక్తిని ఇవ్వడానికి, ఆ బలహీనత లేకుండా ఉండడానికి కూడా బార్లీ నీళ్లు, బార్లీ గంజి చాలా బాగా ఉపయోగపడుతుంది. బార్లీ గంజి తయారు చేసుకోవడం చాలా మందికి తెలుసు. చక్కగా నీళ్లలో బార్లీ వేసేసి బాగా మరిగించుకొని గంజి తీసుకోవడమే. అది మీ అందరికీ తెలిసిందే కాబట్టి మళ్ళీ రిపీట్ చేయట్లేదు. అలాగే పాలిచ్చే తల్లులకు కూడా బార్లీ చాలా బాగా సహాయపడుతుంది. అందుకేంటి అంటే ఈ బార్లీ రవ ఇడ్లీని వారానికి ఒకసారి లేదంటే ఒక 10 రోజులకు ఒకసారి మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి. అయితే దీనికోసం ముందుగా చెప్పాను కదా, బార్లీ నానబెట్టాను కాబట్టి ముందుగా బార్లీ తీసేసుకుందాము. 1 కప్పు బార్లీ, నానబెట్టుకున్నటువంటి బార్లీ. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా రవ, దీంట్లో కాస్త నీళ్లు పోసుకుని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో మనం చక్కగా రుబ్బుకొని సిద్ధం చేసుకున్న తర్వాత బార్లీ రవ ఇడ్లీ తయారు చేసేసుకుందాం. ముందుగా దీంట్లో నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా ఓట్స్ ని అలాగే రవని చక్కగా రుబ్బుకొని తీసి పెట్టేశాను. ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఒక్కసారి మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇది కొంచెం మనం గట్టిగానే రుబ్బుకోవాలండి. ఆ తర్వాత కావాల్సిన నేను కొంచెం నీళ్ళు యాడ్ చేసేసుకోవచ్చు. అయితే ఇందులో మనము కాస్త పెరుగు వేసేసుకుందాం. సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం కావాల్సినంత పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుందాము. ఇక్కడ చిన్న పోపు పెనం పెట్టుకున్నాం కాబట్టి ఇందులో పోపు వేసేసుకోవచ్చు. ముందుగా ఇందులో కాస్త నూనె. రవ ఇడ్లీలో మీ అందరికీ తెలుసు కదా, రవ ఇడ్లీ ఇన్స్టెంట్ రవ ఇడ్లీ అని మనకు దొరుకుతూ ఉంటుంది. అది కాకుండా మనం ఇన్స్టెంట్ రవ ఇడ్లీ మనమే తయారు చేసుకోవచ్చు అండి. రవ, పెరుగు కలుపుకున్నామంటే అంతే, దాంట్లో కాస్త పోపు వేసేసుకుంటే బాగుంటుంది. బట్ ఈరోజు మనం కొత్తగా ఏం చేస్తున్నాము, బార్లీ కూడా వేస్తున్నాం కాబట్టి సో చక్కగా మన ఇంట్లో బార్లీ పెద్ద ఖరీదైంది ఏం కాదు,
చక్కగా కొనుక్కోవచ్చు, నానబెట్టేసుకోవడమే, హ్యాపీగా గ్రైండ్ చేసేసుకోవచ్చు, ఇలా వేసేసుకోవచ్చు. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులో పోపు వేసేసుకుందామండి. ముందుగా ఆవాలు, ఆ తర్వాత మినప్పప్పు, మనకు కొంచెం కరకరలాడుతూ ఉండాలి అంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత శనగపప్పు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాం. చూసారా ఇలా చక్కగా పోపు తయారు చేసేసుకున్నాము. ఇక పోపు మనం ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇది ఆఫ్ చేసేసుకొని మనము ఈ ఇడ్లీ పిండిలో కాస్త వంట సోడా వేసుకుందాం. కొంచెం సోడా వేసేసుకుంటే ఏంటంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మనకు చక్కగా వస్తాయన్నమాట. వద్దు అనుకుంటే హ్యాపీగా వదిలేయచ్చు కూడా, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పోపును ఇడ్లీ పిండిలో వేసేసుకుందాం. ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో ఉప్పు ఉంది, తర్వాత పోపు రెడీగా ఉంది, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రను ఒకసారి ఆన్ చేసుకుందాం. నీళ్ళు ఇంతకుముందే వేడి చేసి ఉంచానండి నేను. సో మరలా ఒకసారి ఆన్ చేసేసుకుందాము. ఇది వేడయ్యేలోపు చక్కగా ఇందులో ఇడ్లీ పాత్రకి ఇడ్లీ నూనె రాసేసి ఆరెల్స్ నెయ్యి రాసేసి కాస్త రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇడ్లీ పిండి వేసేసుకోవచ్చు. ఈ ఇడ్లీ ప్లేటు కాస్త నూనె రాసేసుకుందాం. రాసేసుకుంటే మనకు చక్కగా ఇడ్లీలు అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పిండిని చక్కగా ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పాత్రలోకి పెట్టేసుకుందాం. పాత్రలోకి పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 8 నిమిషాల్లో బార్లీ రవ్వ ఇడ్లీ పూర్తయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. మీకు నిలువ పచ్చళ్ళు పట్టం లేదా? చాలా మందికి పడవు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే క్యాలీఫ్లవర్, క్యారెట్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని అందులో కాస్త నిమ్మరసము, ఉప్పు కలిపి కాసేపు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్నటువంటి పచ్చడిని పెరుగన్నంలోనో లేదంటే పప్పులోనో మీకు కావాల్సిన స్టైల్లో మీరు తిన్నట్టయితే మీకు పచ్చళ్ళు తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ చిట్కాని ఇలా ట్రై చేయండి. మనము ఇడ్లీ రవ్వ, బార్లీ ఇడ్లీ రవ్వని చక్కగా తయారు చేసుకున్నాము. అందులో కావాల్సిన పోపు అంతా కూడా వేసేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్లోకి వేసేసుకున్నాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి, అయిపోయింది. అంటే ఆవిరి కూడా అంటే మనకి చాలా వరకు వచ్చేసింది. లెట్స్ సీ. ఇది మనం చక్కగా నూనె కూడా రాసాం కాబట్టి చూసారా ఎంత బాగా వచ్చేసిందో నీట్గా. ఒకసారి అన్ని తీసేసిన తర్వాత ఒకటేసారి ప్లేట్లోకి వేసేసుకుందాం. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా కమ్మగా ఆరోగ్యకరమైన బార్లీ ఇడ్లీ రెడీ అయిపోయింది. అసలు అంటే ఈ బార్లీ రవ్వ కాంబినేషనే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇడ్లీ అయితే ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. టేస్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బార్లీ రవ్వ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బార్లీ గింజలు 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. బార్లీ రవ్వ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న బార్లీ గింజలు, కాస్త రవ్వ వేసి ఇడ్లీ పిండిలాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా పెరుగు, ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పోపు బాండీలో కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర,
పచ్చిశనగపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న ఇడ్లీ పిండి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. వేడి చేసుకున్న ఇడ్లీ పాత్రలో కలిపెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఇడ్లీలాగా వేసుకుని ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకుని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బార్లీ రవ ఇడ్లీ రెడీ. చూసారు కదా బార్లీ రవ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎంత కమ్మగా ఉందో. బార్లీ రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంది. దీన్ని ఒక చక్కటి పచ్చడి కావాలి దీనికి. ఎందుకంటే దీనికంటూ ఎక్కువ కారం అది ఏం లేదు కాబట్టి అసలు అలా తింటే పిల్లలది లొట్టలు వేసుకుంటూ తింటారు. నెయ్యి వేసిస్తే మనకి కొంచెం కారంగా తినాలి అనుకుంటే చట్నీతో హ్యాపీగా టేస్ట్ చేయొచ్చు. చాలా చాలా బాగుంది, ట్రై చేయండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట గోధుమ ముద్దల మసాలా కూర. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోధుమ ముద్దల మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, వాము చిటికెడు, పసుపు తగినంత, ఉప్పు చిటికెడు, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, తరిమిన క్యాబేజ్ 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. గోధుమ ముద్దల మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనము ముందుగా తయారు చేసుకుంది ఏంటి అంటే టొమాటో ప్యూరీ తయారు చేసుకున్నాము. అలాగే ఇంకా మిగతావన్నీ కూడా మనం వంట చేస్తూ వెళ్ళిపోవచ్చు. అయితే గోధుమ ముద్దల మసాలా కూర ఏంటిది ఇంత పెద్దగా ఉంది పేరు అనుకుంటున్నారా? ఏం లేదండి, ముందుగా గోధుమ పిండి తయారు చేసుకోవాలి. గోధుమ పిండి తయారు చేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా పిండిని కట్ చేసుకోవాలి. అంతే, దాంతో మనం మసాలా కూర తయారు చేయబోతున్నాం అనమాట. అయితే ఇక గోధుమ పిండి గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే చక్కెర స్థాయిని, అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి చాలా మంది రాత్రిపూట పెద్దవాళ్ళైనా ఈ మధ్య యంగ్స్టర్స్ ఎవరైనా సరే చపాతీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి గోధుమ పిండిని చక్కగా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ముందు అంటే పిండి తయారు చేసుకోవడానికి అనమాట. గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులో కాస్త వాము, అలాగే కాస్త పసుపు, కొంచెం ఉప్పు, ఈ 3 వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని నీళ్ళు యాడ్ చేసేసుకుందాం. అంటే మనకు చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. అంటే మనకు పిండి చప్పగా ఉండకుండా ఉండడానికి మనం ఇందులో వాము, ఉప్పు వేసేసాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఈ మసాలా కూర ఏంటి అంటే మనకు చపాతీల్లోకి బాగుంటుంది, కానీ ఇదే ఒక కూరలాగా మనం డైరెక్ట్గా తినేయచ్చేమో అనిపిస్తుంది నాకైతే. కానీ అన్నంలోకి తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా ముద్ద కలిపేసుకున్నాం. చూసారా, మామూలుగా చపాతీ ముద్దలాగా కలుపుకున్నాం. కాకపోతే ఇందులో కాస్త పసుపు, వాము వేసుకున్నాం అంతే. ఇది ఒకసారి పక్కన పెట్టేసుకుని చపాతీ పీట తీసుకొని ఇందులో మనం కాస్త నూనె రాసేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి పిండిని ముద్దలాగా తీసుకొని, ఇది సన్నగా అన్నమాట. అంటే మనకు ఎలా రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, పిండి ఇలా రోల్ చేసుకున్నప్పుడు ఇలా సన్నగా తయారు చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అంటే ఇంత సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కట్ చేసుకుందాం. అదే విధంగా ఇంకొక రోల్ని కూడా తీసుకుందాం. ఇది మనం తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా చేసుకున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ కట్ చేసుకుందాం. ఈ విధంగా మనము ఈ గోధుమ ముద్దలు అన్నాం కదా, ఆ విధంగా తయారు చేసుకోవాలన్నమాట.
మనం అన్ని చక్కగా గోధుమ ముద్దలు తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాము. ఈ ఆవిరి పాత్రలో ఇలా ఈ ప్లేట్కి నూనె రాసినటువంటి ప్లేట్లో ఈ గోధుమ ముద్దలు ఇలా పెట్టేసుకుందాం. పెట్టేసుకుని ఆవిరి మీద వీటిని ఉడికిచ్చేసుకుందాం. ఇది మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది ఆవిరి మీద ఉడికిచ్చేసుకుంటే ఏంటంటే చక్కగా ఉడికిపోతాయి. ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఇటువైపు మసాలా కూర తయారు చేసుకుందాం. మసాలా కూర తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. మసాలా కూరలో ముందుగా ఏమేమి వేస్తున్నాము అంటే కాస్త నూనె. ఏ కూర అయినా నూనెతో మొదలు పెట్టాలి కాబట్టి కాస్త నూనె వేసేసుకుందాము. నూనె కాస్త వేడైన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం మనకి పచ్చి బఠానీలు కూడా వేసుకుంటున్నాము. సో దట్ ఏంటి అంటే కొంచెం మనకు కూర కొంచెం మసాలా కూర అన్నాం కాబట్టి పచ్చి బఠానీలు ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. టమాటో ప్యూరీ మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కావాలంటే కాస్త ఉల్లిపాయ ముక్కలు అది కూడా వేసుకోవచ్చు. ఇందులో పోపు అంటూ ఏం వేయట్లేదు, మసాలా కూర లాగా చేసుకున్నాము. ఇది మనకు చపాతీకి అనుగుణంగా పులావ్కి అనుగుణంగా చేసుకుంటున్నాం కాబట్టి వేరే జీలకర్ర అవి ఏమీ వేయట్లేదండి. సో ముందుగా కాస్త పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత టొమాటో ప్యూరీ వేసుకుందాము. ఇది ఒకసారి బాగా అంటే టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయేదాకా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా టొమాటో ప్యూరీ ఉడుకుతున్నప్పుడే ఏంటి అంటే ఇందులో కాస్త కారం వేసేసుకుందాం. అప్పుడు మనకు కూర రంగు చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మీరు మొత్తం పూర్తయిన తర్వాత కారము అది వేసుకునే కన్నా కూడా ఇలా వేగుతున్నప్పుడు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇందులో కాస్త కారము అలాగే కాస్త ఉప్పు వేసేసుకుని ఇందులో కాస్త పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసానండి. సో దట్ మనకి ఏంటంటే ఘాటుగా బాగుంటుంది కాబట్టి ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక్క నిమిషం పాటు ఉడికితే అప్పుడు మనం నెక్స్ట్ వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో పచ్చి బఠానీలు వేసేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజ్, ఇది ఒకసారి ఉడుకుతూ ఉండగా ఇందులో కాస్త ధనియాల పొడి వేసేసుకుందాము. ఆ తర్వాత కాస్త గరం మసాలా ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఒక్కసారి కలిపేసుకొని నీళ్లు పోసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. వాటర్ పోసేసుకుంటే ఏంటి అంటే చక్కగా ఉడుకుతుంది అనమాట. అంటే అన్నీ మనము కావాల్సిన పొళ్ళు మసాలా పొళ్ళు అన్నీ వేసేసుకున్నాము. చక్కగా ఇప్పుడు ఏంటి అంటే ఆ కూర ఆ మసాలా కూర ఏదైతే ఉందో బాగా ఉడకాలి. ఇటువైపు చూసుకుంటే చక్కగా చూసారా ఇలా చక్కగా రంగు కూడా భలే ఉంది. ఇటువైపు గోధుమ పిండి ముద్దలు కూడా చక్కగా ఉడుకుతున్నాయి ఆవిరి మీద. మధ్యలో ఒకసారి ఇలా అంటే ఏంటి అంటే మనకు అటువైపు కూడా ఇదవుతుంది, బాగా ఉడుకుతుంది. ఇది ఒక 5 నిమిషాలు పడుతుందండి. ఇది కూడా ఒక 5 నిమిషాల్లో పూర్తి అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గోధుమ ముద్దలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మసాలా కూరలోకి వేసేసుకోవాలి. చాలా కొత్తగా ఉంది కదా, తప్పకుండా చాలా అంటే కొత్తగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. మీ అందరి కోసం ఈ చిట్కా. ఈరోజు పుట్టగొడుగుల గురించి మాట్లాడుకుందాం. అదేనండి మష్రూమ్స్ గురించి మాట్లాడుకుందాం. మష్రూమ్ తరచూ తినడం వల్ల రోగనిరోధక శక్తి చాలా వరకు మెరుగుపడుతుంది. అంతేకాకుండా గుండె సమస్యలు తగ్గుతాయి, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, అలాగే కడుపులో అల్సర్స్ లాంటివి కూడా చాలా వరకు తగ్గుతాయి. మరి పుట్టగొడుగులు ఎక్కువగా తినడం ఈ రోజు నుంచి ప్రారంభించండి. మనం ఇటువైపు చూసుకుంటే మసాలా కూర తయారు చేసుకుంటున్నాము. ఇటువైపు చూస్తే గనక చక్కగా ఇలా చూసారా గోధుమ ముద్దలు తయారైపోయాయి. మీకు అర్థమైపోతుందండి. మామూలుగా ఇలా ముట్టి చూడగానే మీకు గట్టిగా అయిపోతాయి అన్నమాట, మెత్తగా ఉండవు. ఎస్, ఇది పూర్తి అయిపోయినట్టు ఈ స్టవ్ కూడా మనం ఆఫ్ చేసేయచ్చు. ఇలా తయారైనటువంటి గోధుమ పిండి ముద్దల్ని చక్కగా ఈ మసాలా కూరలో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు వదిలేద్దాం. మీరు ఎన్ని చేసుకుంటే అన్ని, అంటే మీ ఇష్టం. అంటే గోధుమ పిండి క్వాంటిటీ మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇది
ఒకసారి కలిపేసుకుందాం. మరీ ఇలా మెత్తగా అయిపోయి పేస్ట్లా అయిపోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఒక్క నిమిషం పాటు వదిలేస్తే చాలు. చివరిగా ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాము. బాగా కలిపేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి, అయిపోయింది. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా గోధుమ పిండి ముద్దల మసాలా కూర రెడీ అయిపోయినట్టే. చాలా కొత్త వంట, తప్పకుండా అందరూ ప్రయత్నించండి. చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఇలా అందంగా మా ప్లేటు, అంతకన్నా రుచికరంగా మా వంట మీరు తయారు చేసుకుంటారా? గోధుమ ముద్దల మసాలా కూర. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోధుమ ముద్దల మసాలా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, వాము చిటికెడు, పసుపు తగినంత, ఉప్పు చిటికెడు, టొమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, తరిమిన క్యాబేజ్ 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. గోధుమ ముద్దల మసాలా కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కాస్త గోధుమ పిండి, కాస్త వాము, పసుపు, చిటికెడు ఉప్పు వేసి మెత్తగా నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీటకి నూనె రాసి కలిపెట్టుకున్న ముద్దను చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని ఆ ఉండను పొడవుగా ఒత్తుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రను వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్కి నూనె రాసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముద్దలను ప్లేట్లో వేసి ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో పసుపు, టొమాటో ప్యూరీ, కాస్త కారం, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, పచ్చి బఠానీలు, తరిగిన క్యాబేజ్, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా ఆవిరి మీద ఉడికించుకున్న గోధుమ ముద్దలను వేసి బాగా కలిపి చివరిగా కాస్త కొత్తిమీరను కూడా వేసుకొని మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోధుమ ముద్దల మసాలా కూర రెడీ. చూసారు కదా గోధుమ ముద్దల మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. స్పైసీగానే చేసుకున్నానండి. కారం ఉంది, మనము అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, ఇంకా పొళ్ళు కూడా వేసాం కాబట్టి బాగుంది. స్పైసీగా చాలా చాలా బాగుంది. అంటే మన మొదటి వంట చక్కటి ఇడ్లీ, సాత్వికమైన ఇడ్లీ, అందులో కారాలు ఎక్కువ ఏమీ లేవు. ఇంకోటి కొంచెం కారంగా చక్కగా స్పైసీగా మన నోటికి అనుగుణంగా చేసుకున్నాం. తప్పకుండా ఈ 2 వంటలు మీరు కూడా ప్రయత్నించండి. చాలా చాలా బాగున్నాయి, అంతకన్నా ఎక్కువగా ఆరోగ్యకరం కూడా. ఓకేనా? ఇది ఇవాంటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.